హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను హైదరాబాద్ దగ్గర ఉన్న ఎల్బీ నగర్లో జాస్పర్ టాటా కమర్షియల్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, కొత్తగా లాంచ్ అయిన టాటా LPT 812 అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే 4 టైర్ ట్రక్, అది కూడా విత్ 5 టన్ పేలోడ్తో అయితే వస్తుంది. సో మీరు సిటీలో 24/7 తిరగాలన్నా సరే ఈ ట్రక్ని అయితే తీసుకెళ్ళచ్చు. విత్ 5 టన్ పేలోడ్తో అయితే వస్తుంది. ఈరోజు మన వీడియోలో ఈ కొత్తగా వచ్చిన టాటా LPT 812 గురించి డీటెయిల్డ్గా చూద్దాం. దీంట్లో మనం స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వైట్ విండ్షీల్డ్ అయితే ఉంది. ఇది కూడా చూస్తున్నారు కదా, గ్రీన్ టింట్తో పాటు అయితే వచ్చిందనమాట. హీట్ ప్రొటెక్షన్కి లోపల కూర్చొని డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హీట్ ప్రొటెక్షన్కి ఇదైతే చాలా యూస్ అవుతుంది. బట్ దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే విత్ AC అయితే వస్తుంది. మనకి కొత్త రూల్స్ అయితే వచ్చాయి కదా, కొత్త నామ్స్ ఏంటంటే 3500 kgs గ్రాస్ వెహికల్ వెయిట్ దాటిన ప్రతిదీ కూడా విత్ AC అయితే రావాలని. ఇది వచ్చేటప్పటికి 8500 kgs గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వైపర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే సింగిల్ వాషర్ అయితే ఉంది. ఈ బయట కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, సేఫ్టీ రిలేటెడ్ మనకి డ్రైవర్ దగ్గర నుంచి అక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ కొంచెం బ్లైండ్ స్పాట్ అయితే ఉంటుంది. అంటే ఈ కిందకి ఏమైనా వెహికల్స్ ఉన్నా లేదంటే కుక్కలు అలాంటివి ఏమైనా ఉన్నా సరే అదైతే కనబడదు కాబట్టి అవి దీని నుంచి అయితే చూడొచ్చు అనమాట. సో ఇదైతే యూజ్ అవుతుంది. అలాగే ఈ సైడ్ కూడా ఉంటుంది. ఈ సైడ్ కూడా ఏంటంటే మనకి ఈ డ్రైవర్ అటు సైడ్ కూర్చుంటారు కదా, డ్రైవర్ అటు సైడ్ కూర్చున్నప్పుడు ఈ దగ్గరలో ట్రాఫిక్ సిచ్యువేషన్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఇక్కడ ఎవరైనా ఆగినా కూడా వాళ్ళు కనబడరు కాబట్టి వాళ్ళు ఈ మిర్రర్లో అయితే కనబడుతూ ఉంటారు అనమాట. ఈ ORVMs అయితే మీకు తెలిసిందే, ఒకటైతే దగ్గరది, ఒకటి వచ్చేటప్పటికి దూరంలో లాస్ట్ వరకు ట్రక్ అయితే కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక 812 అనేది బ్యాడ్జింగ్ అయితే ఉంది, టాటా బ్యాడ్జింగ్ ఉంది, టాటా లోగో అయితే వచ్చింది. ఇది వచ్చేటప్పటికి మనకి జాస్పర్లో అయితే మనం వీడియో చేస్తున్నాం కదా, సో జాస్పర్ రిలేటెడ్ అయితే స్టిక్కరింగ్ అయితే ఉంది. అండ్ ఇంకెక్కడ చూసుకుంటే కనుక హాలోజన్ హెడ్ ల్యాంప్లు అయితే వస్తాయి. దీంట్లోనే హై బీమ్ అండ్ లో బీమ్ అయితే ఇంటిగ్రేట్ ఉంటుంది. యాజ్ వెల్ as సిటీ ల్యాంప్ అయితే ఉంటుంది. సిగ్నల్ ల్యాంప్స్ వచ్చేటప్పటికి మనకి సైడ్ అయితే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంక ఈ ఫ్రంట్ బంపర్ చూసుకున్నా, ఇది చూసుకున్న టోటల్ అంతా కూడా మెటల్ అయితే వస్తుంది. ఇది కూడా మంచి హెవీ మెటల్ అయితే వస్తుంది. మనకి టాటా అంటే తెలిసిందే కదా, మంచి హెవీ అయితే ఉంటుంది. దీని వెనకాల ఏంటంటే మనకి మెయిన్ చాసీ అనేది మనకి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే ఉంటుంది. దీంట్లో ఇంకా సేఫ్టీ రిలేటెడ్ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ బంపర్ వెనకాల ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక క్రాస్ మెంబర్ అయితే ఉంది. అలాగే దీంట్లో వెనకాల ఇంకొక క్రాస్ మెంబర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంజిన్ దగ్గర మనకి టిల్టబుల్ క్యాబిన్ అయితే వస్తుంది. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను. ఈ టైప్లో ఇంకోటి కూడా క్రాస్ మెంబర్ అయితే వస్తుంది. సో ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఏంటంటే ఈ రెండింటిని దాటిన తర్వాతే ఇంజిన్ వరకు అయితే వెళ్ళాలి. చాలా సేఫ్టీ అయితే దీంట్లో వరకు తీసుకున్నారని అయితే చెప్పుకోవచ్చు. మనకి రేడియేటర్ కండెన్సర్ అయితే మనకి ఇక్కడ ఎయిర్ ఇంటేక్ అవి కూడా చూస్తున్నారు కదా, మనకి మరీ దగ్గరికి అయితే లేవు. దీని నుంచి మెయిన్ బాడీ నుంచి దూరంగా అయితే ఉన్నాయి. మనకి ఫ్రంట్ నుంచి చూసుకుంటే అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 216 mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఎలాంటి రోడ్స్లో అయినా సరే మన దగ్గర ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే దాన్ని సపోర్ట్ చేసేలాగా దీంట్లో మనకి ఫ్రంట్ చూసుకుంటే కనుక పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. దాంతోపాటు హైడ్రాలిక్ డాంపర్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, యాంటీ రోల్ బార్ కూడా వచ్చింది. సో యాంటీ రోల్ బార్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి విలేజ్ రోడ్స్లో అది కొంచెం ఎక్కువ గతుకుల్లో అటు ఇటు ఊగినా సరే ఏదైనా బాడీ టిల్ట్ అయిపోయి బండి విత్ లోడ్ ఉన్నప్పుడు పక్కకి పడకుండా ఈ యాంటీ రోల్ బార్స్ అయితే కాపాడుతాయి అనమాట. దీంట్లో మెయిన్గా చాసీ చూసుకుంటే ఏంటంటే మొత్తం సింగిల్ చాసీ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి టోటల్ ఫోర్జ్డ్ అయితే వస్తుంది అనమాట. అంటే లింక్స్ అవి ఏముండదు, టోటల్ లాస్ట్ వరకు కూడా మనకి చాసీ అయితే రన్ అయింది. ఈ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు కూడా మనకి టోటల్ చాసీ అయితే రన్ అయింది. మంచి ప్రొడక్షన్ అయితే ఉంటుంది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా. నెక్స్ట్ ఇంకా దీంట్లో టైర్స్ గురించి చూసుకుంటే కనుక 245/90 R16 ట్యూబ్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ బ్రేక్స్ చూసుకుంటే కనుక టోటల్ అన్నీ కూడా డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అదేంటంటే ఎయిర్ బ్రేకింగ్తో వస్తుంది, ఎయిర్ బ్రేక్ విత్ ఆయిల్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంజిన్ చూసుకుంటే కనుక 4 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది. 125 PS పవర్, అలాగే 360 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టైప్లో మనం ఇంజిన్ అయితే ఈ టిల్టబుల్ క్యాబిన్ అయితే ఉంటుంది. దీనికి ఇంకో ప్రొటెక్షన్ ఏంటంటే మనకి టిల్ట్ చేసుకునే ముందు ఇంకోటి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరు పడితే వాళ్ళు లోపల ఎవరైనా డ్రైవర్ ఉన్నప్పుడు టిల్ట్ చేసేయకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బోల్ట్ అయితే ఇచ్చారు. సో ఈ బోల్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఇది మనకి ముందర రెంచ్తో విప్పిన తర్వాతే ఇది టోటల్ టిల్ట్ చేయడానికి అయితే అవుతుంది. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ బ్యాటరీ ప్లేస్మెంట్ అయితే ఉంది. అది కూడా పవర్ అనేది మనకి వేస్టేజ్ అవ్వకుండా వెహికల్ మనం తీయట్లేదు అనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవడానికి అయితే ఉంది. అలాగే ఎయిర్ బ్రేక్ రిలేటెడ్ మనకి ఎయిర్ రిలేటెడ్ ఛాంబర్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి, వ్యాక్యూమ్ రిలేటెడ్ ఛాంబర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ గురించి రైలింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ సైడ్ మొత్తం అంతా కూడా 3M రిఫ్లెక్టర్ టేప్స్ అయితే మొత్తం స్టిక్ చేశారు సేఫ్టీ రిలేటెడ్. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఈ సైడ్ టోటల్ రన్ అయ్యాయి. అంటే ఇక్కడ వస్తుంది మనకి ఫ్రంట్ అలాగే చూపించాను కదా, ఈ సైడ్ వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట, ఈ చివరి వరకు కూడా వస్తాయి, బ్యాక్ సైడ్ వరకు కూడా వస్తాయి. ఇంకా బ్యాక్ సైడ్ మనకి సస్పెన్షన్ చూసుకుంటే
సెమీ ఎలిప్టికల్ సస్పెన్షన్ అయితే వస్తుంది విత్ పారాబోలిక్ ఆక్స్ స్ప్రింగ్స్ అయితే వస్తాయి. ఇది కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. ఈ టైప్లో మనకి రేర్లో సస్పెన్షన్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది అండ్ రేర్ వీల్ డ్రైవ్ తోటి వస్తుంది కాబట్టి మనకి డిఫరెన్షియల్ అవి అయితే చూస్తున్నారు కదా, షాఫ్ట్ అదంతా కూడా. దీంట్లో ఇది 4 టైర్తో వస్తుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ 2 టైర్లు అయితే కనబడవు, ఇటో టైరు అటో టైరు ఫ్రంట్ 2, టోటల్ 4 టైర్లు అయితే ఉంటాయి. అండ్ దీంట్లో ఇప్పుడు జేకే టైర్ వచ్చింది కదా అని ప్రతిసారి జేకే టైర్ రాదు, బ్యాచ్లో మనకి మళ్ళీ చేంజ్ అయితే అవ్వచ్చు. అండ్ స్పేర్ వీల్ చూసుకుంటే కనుక ప్లేస్మెంట్ అనేది ఇక్కడైతే ఉంది. ఫ్యూల్ ట్యాంక్ చూసుకుంటే దీంట్లో 90 లీటర్లు డీజిల్తోనే వస్తుంది. ఇది సిఎన్జీ తోటి వాటితో అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం రాలేదు, ఫ్యూచర్లో ఏమైనా వస్తే రావచ్చేమో. కానీ దీంట్లో డీజిల్ ట్యాంక్ వచ్చేటప్పటికి 90 లీటర్లు అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకో సేఫ్టీ ఫీచర్ ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మెష్ టైప్ అయితే లోపల ఉంటుంది. డెఫ్ ట్యాంక్ చూసుకుంటే కనుక దీంట్లో 18 లీటర్లు అయితే ఉంది. అండ్ ఆ డెఫ్ ట్యాంక్ కూడా ఇక్కడ ప్రొటెక్షన్ అయితే చూస్తున్నారు కదా, టోటల్ అంతా కూడా మెటల్ యూనిట్ అయితే ఇచ్చారు. అలాగే డీజిల్ ఫిల్టర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్లేస్మెంట్ అయితే ఉంది. ఇంకా రేర్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక మనకి ఈ టైప్లో అయితే ఉంది. టాటా అనేది ఇక్కడ 3D బ్యాచింగ్ అయితే వచ్చింది. రిఫ్లెక్టర్ టేప్స్ అయితే దీంతో పాటు అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి టెయిల్ ల్యాంప్, అలాగే రివర్స్ ల్యాంప్, రిఫ్లెక్టర్ అండ్ దెన్ సిగ్నల్ లైట్, టోటల్ యూనిట్ అంతా కూడా కలిపి ఈ టైప్లో రెక్టాంగిల్ యూనిట్లో టోటల్ ఎల్ఈడి యూనిట్ అయితే వచ్చింది. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ చూసుకుంటే కనుక టోటల్ 4 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వచ్చాయి. అండ్ దీంట్లో గ్రాస్ వెహికల్ వెయిట్ వచ్చేటప్పటికి 8500 kg అండ్ పేలోడ్ వచ్చేటప్పటికి 5 టన్ అయితే ఉంది కదా. అండ్ ఈ బాడీ వచ్చేటప్పటికి మనకి 14.4 ఫీట్ అలాగే 17.1 ఫీట్ అనేది ఈ టోటల్ లెంత్ అయితే ఉంటుంది. 2 రకాల బాడీస్ అయితే ఉంటాయి. రెండిట్లో మీకు దీంట్లో పేలోడ్ కెపాసిటీలో పెద్దగా మరీ చేంజ్ అయితే ఉండదు, జస్ట్ 200 kg వరకు మనకి పేలోడ్ కెపాసిటీలో చేంజ్ అయితే ఉంటుంది అనమాట. అంటే 200 kg అనేది 17.1 ఫీట్లో వచ్చేటప్పటికి ఎక్కువ అయితే వస్తుంది. సో ఇది లోపల మనకి కార్గో బాడీలో చూసుకుంటే కనుక ఈ టైప్లో అయితే ఉంది. సిబిసి అలాగే హెచ్ఎస్డీలో అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి హెచ్ఎస్సి. సిబిసి అంటే ఏంటంటే మనకి వితౌట్ ఇదేమీ లేకుండా జస్ట్ చాసీ బాడీ ఒకటే. అంటే మనం వెనకాల ఏమైనా బాక్స్ టైప్ కట్టించుకోవాలనుకున్నా, లేదంటే లోపల మనకి ఈ వెజిటేబుల్స్ అవి తీసుకెళ్తాము, మనకి లోపల ఏంటంటే మనకి బోర్డు టైపు కావాలి, ప్లైవుడ్ షీట్ టైప్ అది కావాలనుకుంటే కనుక అది బయట తీసుకున్న తర్వాత ఆఫ్టర్ మార్కెట్ మనకి ఎలా కావాలంటే అలా అయితే చేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఏంటంటే మనకి వెజిటబుల్స్ కానీ లేదంటే ఇండస్ట్రియల్ గూడ్స్ కానీ పైప్స్ ఇలాంటివి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే మనకి 24/7 మనకి సిటీ ఎంట్రీ అయితే ఉంటుంది కాబట్టి 4 ట్రే ట్రక్ 5 టన్ పేలోడ్ తోటి మనకి ఫస్ట్ సెగ్మెంట్ అయితే వస్తుంది కాబట్టి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది దీంట్లో వీల్ బేస్ చూసుకున్నా సరే 12.8 ఫీట్ అనేది దీంట్లో టోటల్ వీల్ బేస్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి వెహికల్ చుట్టూరా చూసుకుంటే కనుక ఇప్పుడు లోపల క్యాబిన్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ టైం క్యాబిన్లో లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మీకు చూపిస్తాను. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి క్యాబిన్లో చూసుకుంటే. ఇక్కడ నుంచి మనకి సెంట్రల్ లాకింగ్ అయితే ఏం లేదు, మాన్యువల్గానే మనం లాక్ చేసుకోవాలి, అన్లాక్ చేసుకోవాలి. అండ్ ఇది ఓపెన్ చేయడానికి, టిల్ట్ చేసుకోవడానికి దాని సేఫ్టీ రిలేటెడ్ మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే స్టిక్ చేశారు. నాకు దీంట్లో పర్సనల్గా బాగా నచ్చింది ఏంటంటే ఈ బోల్ట్. అంటే చిన్న చిన్న చేంజెసే కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి అనమాట. ఎక్కడానికి ఫుట్ స్టెప్ అయితే ఇచ్చారు, ఇటు సైడ్ ఇచ్చారు, అలాగే డ్రైవర్ సైడ్ కూడా ఇచ్చారు లోపలికి ఎక్కడానికి. అండ్ దీంట్లో 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం మనకు చూసుకుంటే లెదర్ ఫినిష్ టైప్ అయితే ఇచ్చారు. మాన్యువల్గానే మనము గ్లాస్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. పవర్ విండోస్ అయితే ఏం లేవు. అండ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు, అన్లాక్ హ్యాండిల్ అయితే ఈ టైప్లో ఉంది. ఇది కూడా మనం లాక్ చేసుకోవడానికి, అన్లాక్ చేసుకోవడానికి అయితే చిన్న నాబ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి పట్టుకుని ఎక్కడానికి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు. అండ్ ఆ పైన కూర్చున్న తర్వాత కూడా పట్టుకుని కూర్చోడానికి అక్కడ ఒకటి అయితే ఉంది. సీట్స్లో చూసుకుంటే మంచి కుషన్ అయితే ఉంది, మంచి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇచ్చారు. డ్రైవర్ ప్లస్ 2 క్యాబిన్ అయితే వస్తుంది. అండ్ ఈ చివరి కూడా హెడ్ రెస్ట్ అయితే ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. సేఫ్టీ రిలేటెడ్ సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి వెంట్స్ ఇది వచ్చేటప్పటికి జస్ట్ బ్లోయర్స్ మాత్రమే కాదు, దీంట్లో ఏసీతో పాటు వస్తుంది కాబట్టి దీంట్లోంచి కూల్ ఎయిర్ అయితే వస్తుంది. ఇక్కడ స్పీకర్ సెటప్ దీంట్లో అయితే ప్రస్తుతానికి లేదు, బట్ మనం తీసుకునేటప్పుడు యాజ్ అన్ యాక్సరీ కావాలంటే ఫిక్స్ చేయించుకోవచ్చు. లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. జాకీ ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి ఇక్కడైతే ఉంది జాకీ ప్లేస్మెంట్ అనేది. సేఫ్టీ రిలేటెడ్ మనకి చుట్టూరా సిగ్నల్ లైట్స్ అవన్నీ ఉన్నాయి కదా. దాంతోపాటు ఈ పైకి చూసుకున్నా సరే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వైట్ లైట్ అయితే మనకి ఫ్రంట్కి వెలుగుతూ ఉంటుంది, బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి రెడ్ లైట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి బోత్ సైడ్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ ఉంది, అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నా సరే ఈ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ పైనుంచి చూసుకుంటే మనకి టోటల్ కార్గో బాడీ చూసుకుంటే కనుక ఈ టైప్లో అయితే కనబడుతుంది. ఇంకా ఈ రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ చూసుకుంటే కనుక డ్రైవర్ సైడ్ కానీ లేదంటే అటు సైడ్ చూసుకున్నా సరే మనకి ఇక్కడ అయితే ఉంది కదా. దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఇంజిన్ అయితే వస్తుంది, మైలేజ్ బాగా వస్తుంది, అలాగే మనకి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ డ్రైవర్ సైడ్ మనం డోర్ ఓపెన్ చేసుకుంటే కనుక ఈ టైప్లో ఉంది. సేమ్ మనం అటు సైడ్ ఎలా చూసామో దీంట్లో ఇంకా స్పెషల్గా ఆప్షన్స్ అయితే ఏం లేవు. సేమ్ అదే 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది.
అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఫుడ్ స్టెప్ అయితే పైకి ఎక్కడానికి ఈజీగా ఉండేలాగా ఫుడ్ స్టెప్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది కాబట్టి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, నేను చూపిస్తాను అది. అండ్ మెయిన్గా దీంట్లో ఇంకొకటి నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే డ్రైవర్ సైడ్ మనకి హెడ్ రెస్ట్ ఉంది, మంచి కుషన్ సీట్ ఉంది, ఆ పై వరకు చాలా కంఫర్టబుల్గా ఎంత లాంగ్ జర్నీ అయినా చేయొచ్చు. ఇది 8 వే అడ్జస్టబుల్ అయితే ఉంది, సో రిక్లైన్ చేసుకోవచ్చు. అలాగే ఇవి వచ్చేటప్పటికి హైట్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. సో ఇది యూస్ చేసుకుని మనకి ఇక్కడ హైట్ అయితే పెంచుకోవచ్చు, అండ్ ఇది యూస్ చేసుకుని ఇక్కడ హైట్ అయితే పెంచుకోవచ్చు. అలాగే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి కూడా ఉంది. సో ఈ టైప్లో మనకి డ్రైవర్ సైడ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ లాక్ చూసుకుంటే కనుక జస్ట్ మనకి బేసిక్ లాక్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి వెంట్ అయితే ఉంది, అండ్ ఇక్కడ హజార్డ్ ల్యాంప్ అయితే ఉంది, రీజనరేషన్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి ఫ్లూయిడ్ అయితే క్లచ్ అలాగే బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవడానికి అయితే ఉంది. ఏసీ బ్లోయర్ అయితే ఉంది. స్టీరింగ్ దగ్గర చూసుకుంటే కనుక ఈ టైప్లో అయితే ఉంది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి పవర్ స్టీరింగ్ వస్తుంది, బట్ దీని మీద కంట్రోల్స్ అయితే ఏం లేదు, టాటా లోగో అయితే ఉంది. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రైట్ సైడ్ చూసుకుంటే కనుక దీంట్లో హెడ్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అలాగే మనకి సిగ్నల్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ మొత్తం అన్నీ కూడా దీంట్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ హెడ్ లైట్ లెవెలర్ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి హెడ్ లైట్ లెవెలర్ అయితే ఇచ్చారు. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్కి మొత్తం టోటల్ అంతా కూడా ఇదైతే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ ఇక్కడైతే ఇచ్చారు. సో క్రూజ్ కంట్రోల్ మనం రెజ్యూమ్ చేసుకోవడానికి అలాగే స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అయితే ఉంది. అండ్ వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే టోటల్గా ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ బ్రేక్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడైతే ఉంటుంది. సో ఇదైతే మనం బ్రేక్ రిమూవ్ చేసినట్టు, ఇదైతే మళ్ళీ బ్రేక్ అయితే మనం టోటల్గా ఎంగేజ్ చేసినట్టు అనమాట. నెక్స్ట్ ఇంకా ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం కదా. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి టోటల్ ఆర్పిఎం మీటర్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో టోటల్ ఓడో చూపిస్తుంది, అలాగే ట్రిప్ ఏ చూపిస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ చూపిస్తుంది, అండ్ టోటల్ డెఫ్ ఫ్యూయల్ ఎంత అయితే ఉందో ఆ లెవెల్ అయితే చూపిస్తుంది. అండ్ ఈ బార్స్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ రేర్ రిలేటెడ్ బ్రేక్స్ రిలేటెడ్ అనమాట. ఇది వ్యాక్యూమ్ రిలేటెడ్ మనకి తగ్గిపోయింది అంటే కనుక మనం యాక్సిలేటర్ రేస్ చేసామంటే థ్రాటిల్ ఎక్కువ ఇచ్చామంటే ఇది మళ్ళీ ఫుల్ అవుతుంది. ఇది మళ్ళీ ఫుల్ ఉన్నప్పుడు దాని బ్రేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బ్యాటరీ రిలేటెడ్ టైము గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, పార్కింగ్ది అండ్ బ్యాటరీ లెవెల్. సో ఇవన్నీ అయితే చూపిస్తుంది. ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్యూయల్ రిలేటెడ్ గాజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ హెవీ అని అయితే ఒకటి కనబడుతుంది కదా, ఈ హెవీ వచ్చేటప్పటికి దీంట్లో 2 మోడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ లైట్ హెవీ అని చెప్పి ఇక్కడ 2 అయితే కనబడుతున్నాయి కదా. మనము ఈ హెవీ ఆఫ్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా ఈ లైట్ లాగా ఏదో వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి రోడ్ మీద తిరిగేటప్పుడు, అదే సేమ్ మనకి ఘాటీ రోడ్స్లో తిరిగేటప్పుడు ఏంటంటే మనం ఈ హెవీ అయితే ఆన్ చేసుకోవాలి. ఈ లైట్ ఆపేస్తే మనకి హెవీ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో ఈ హెవీలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంకొంచెం పికప్ అదంతా కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ ఇది వచ్చేటప్పటికి ఫ్యాన్ రిలేటెడ్. సో ఇదైతే ఏసీ ఆన్ చేసుకోవడానికి, అండ్ ఇది వచ్చేటప్పటికి ఏసీలో ఎక్కువ అనమాట. సో ఏసీ అయితే ఆఫ్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి టోటల్ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. అండ్ ఇవి ఏసీ రిలేటెడ్ బ్లోయర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే యూఎస్బి ఏ టైప్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు, దాని పక్కన ఇక్కడ మనకి 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో స్టీరియో సెటప్ ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోవాలంటే కనుక చేసుకోవచ్చు. ఇంట్లో వచ్చేటప్పటికి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ విత్ రివర్స్ ఆప్షన్ అయితే ఉంది. ఈ లైట్ అండ్ హెవీ ఏంటంటే మనకి ఈ హెవీ ఆఫ్ చేసాం అనుకోండి లైట్ దగ్గరికి వస్తుంది, లైట్ ఆఫ్ చేసామంటే మనకి హెవీ దగ్గర అయితే వస్తుంది. ఇవి ఎకో అండ్ పవర్ మోడ్ అనమాట. మనకి లైట్లో ఉన్నప్పుడు 100 PS పవర్ అయితే ఉంటుంది. అదే సేమ్ హెవీలో పెట్టుకుంటే కనుక 125 అంటే టోటల్ ఫుల్ పవర్ అయితే ఎంత ఉందో అది యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఇది ఓవరాల్గా మనకి క్యాబిన్లో చూసుకుంటే కనుక క్యాబిన్లో కంఫర్ట్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఏసీ వేసుకుని ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎంత లాంగ్ జర్నీ అయినా సరే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఓనర్ కమ్ డ్రైవర్స్ అనేది అయితే ఎక్కువ అవుతున్నారు కదా, వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఓనర్ కమ్ డ్రైవర్ అనే కాదు, నార్మల్ డ్రైవర్కి అయినా సరే మనకి లాంగ్ జర్నీ చేయాలంటే కంఫర్ట్ అయితే కావాలి కాబట్టి. అండ్ దీంట్లో మైలేజ్ కంపెనీ క్లెయిమ్ మైలేజ్ వచ్చేటప్పటికి 6 to 7 అయితే ఉంది. ఇన్ రియాలిటీ బయటికి వెహికల్స్ వచ్చిన తర్వాత విత్ లోడ్తో తిరుగుతూ ఉంటే అసలు మైలేజ్ ఎంత వస్తుంది, లేదంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, ఎవ్రీథింగ్ మళ్ళీ మనం ఓనర్షిప్ రివ్యూస్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీకు అయితే చెప్పలేదు, దీంట్లో వచ్చేటప్పటికి స్టీరింగ్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఎలా టిల్ట్ చేసుకోవచ్చు, టెలిస్కోపిక్ ఇలా పైకి కిందకి అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ టైప్లో మనకి ఎలా కావాలంటే ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, అది కూడా ఏంటంటే పవర్ స్టీరింగ్, చాలా కంఫర్టబుల్ స్టీరింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి రూఫ్ లైట్ అనేది ఒకటి ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. అండ్ స్లైడింగ్ టైప్ గ్లాస్ ఏరియా అయితే ఉంది.
సన్ వైజర్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఓఆర్వీఎంలో చూసుకుంటే మనకి బ్యాక్ వరకు ట్రక్ అనేది చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకి డ్రైవింగ్ సీట్ దగ్గర నుంచి మనకి ఎక్కడి వరకు అయితే కనబడుతుందో ఈ మధ్యలో కొంత గ్యాప్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా, ఆ గ్యాప్ అనేది మనకి దీంట్లో అయితే కనబడుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా క్యాబిన్లో ఉన్న ఫీచర్స్ అయితే. సీట్ కూడా మనకి ఇలా పడుకోవడానికి అయితే ఉంది. హ్యాండ్ బ్రేక్ అనేది మనకి ప్లేస్మెంట్ ఇక్కడ లేదు, ఇక్కడైతే ఉంది కాబట్టి. అండ్ గేర్ పొజిషన్ కూడా ముందరకు ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇలా పడుకోవాలన్నా సరే ఇక్కడ చిన్నది ఏదైనా అడ్జస్ట్ చేసుకుని హ్యాపీగా ఇదంతా కూడా పడుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి సేఫ్టీ రిలేటెడ్ సిలిండర్ అయితే ఇచ్చారు, చూసారు కదా. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఈ కిందన ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఈ వెనకాలైతే మనకి టూల్స్ అవి ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. చిన్న టూల్స్ అవి, చిన్న ప్లేస్ అయితే ఉంది, మరీ భారీ స్పేస్ అయితే అనుకోకండి. సో ఇది లోపల క్యాబిన్లో ఉన్న ఫీచర్స్ అయితే. సో అది గైస్ ఈ కొత్తగా వచ్చిన టాటా ఎల్పిటి 812 గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 20,70,000 అయితే ప్రైస్ ఉంటుంది. ఇంకా మీరు డీటెయిల్ ప్రైస్ గురించి కానీ, ఫైనాన్స్ గురించి కానీ, లేదంటే ఒకవేళ టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర అయితే ఉంటుంది. జాస్పర్ టాటా కమర్షియల్ షోరూమ్ ఇది. ఈ షోరూమ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.